నారదుడి పూర్వజన్మ కథ. మోహ కారణం చెప్పమని అడుగుతున్న నన్ను చూసి నారదుడు చిన్నగా నవ్వాడు. బహుపురాణవేత్తవు, పరాశరాత్మజుడవు, నువ్వు నన్ను అడుగుతున్నావా? అసలు ఈ సంసారంలో మోహం తప్ప మరింకేమైనా ఉన్నదంటావా? బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, సనక మహర్షులందరూ ఈ మోహపాశంలో తగులుకొని పరిభ్రమిస్తున్నవారే. ఇంతెందుకు, అందరూ నన్ను మహాజ్ఞాని అనుకుంటూ ఉంటారు కదూ. అలాంటి నేనే మోహానికి లోనయ్యాను. నా పూర్వజన్మ వృత్తాంతం చెబుతాను, విను. ఎంతటి దుఃఖం అనుభవించానో, భార్య కోసమై ఎలా మోహ విభ్రాంతిలో పడ్డానో తెలుసుకుంటే నువ్వు ఆశ్చర్యపోతావు. ఒకప్పుడు పర్వతుడు అనే మిత్రుడితో కలిసి నేను భూలోకం చూద్దామని దేవలోకం నుంచి బయలుదేరాను. భరతఖండం చూసి వద్దామని మా సంకల్పం. బయలుదేరే ముందు మేమిద్దరం ఒక ఒప్పందం చేసుకున్నాం. ఇద్దరిలో ఎప్పుడు ఎవరికి ఏ రకమైన భావాలు కలిగినా, మనసు చెలించినా, భోజనేచ్ఛ, ధనేచ్ఛ, రతీచ్ఛ ఏది కలిగినా అది శుభమైన అశుభమైన పరస్పరం తెలియజేసుకోవాలి. ఎవరికి ఏ దాపరికరము ఉండకూడదు అని ప్రతిజ్ఞ చేసుకొని మరీ బయలుదేరాము. కామరూపదారులమై భూగోళానికి వచ్చాము. అంతటా సంచరిస్తూ ఉన్నాము. తిరుగుతూ సంజయ మహారాజు గారి పట్టణానికి చేరుకున్నాం. అతడు మమ్మల్ని అర్చించి గౌరవించాడు. సరిగ్గా అది వర్ష ఋతువు. చాతుర్మాస్య దీక్ష స్వీకరించాం. సంవత్సరంలో 8 నెలల పాటు దేశాటనం చేయాలి. వర్ష ఋతువు 4 నెలలు ఎక్కడికి కదలకుండా ఒకే చోట ఉండాలి అనేది విజుడికి నియమం కదా. అందుకని అక్కడ ఉండిపోయాం. సంజయుడు సంతోషించి మా దీక్షకు కావాల్సినవన్నీ ఏర్పాటు చేయించాడు. ఆ మహారాజుకి దమయంతి అని కూతురు ఉంది. సౌందర్య రాశి. ఆ కన్యకామణిని మా పరిచర్యలకు నియోగించాడు. దమయంతి చాలా వివేకవతి, విశాలాక్షి. ఎంతో భక్తి శ్రద్ధలతో మాకు పరిచర్యలు చేస్తుంది. స్నానాలకు నీళ్లు పెడుతుంది. సకాలంలో భోజనాలు వడ్డిస్తుంది. తాంబూలము మరొకటి సుఖవాసంగా ఏది కావాలంటే అది అందిస్తుంది. వీవనలు వీస్తుంది. శయనాసనాదులను మా ఇద్దరికి వేరువేరుగా సుఖప్రదంగా ఏర్పాటు చేస్తుంది. ఇలా రోజులు హాయిగా గడుస్తున్నాయి. మేమిద్దరము వేదభ్యాసంలో క్షణం తీరిక లేకుండా కాలం గడుపుతున్నాము. నేను వీణను సాధన చేస్తున్నాను. వినేవారికి చెవులు పండువగా సామలు పలికిస్తున్నాను. గానము చేస్తున్నాను. ఈ సామగానానికి దమయంతి మనసు నా పట్ల గాఢంగా రాగరంజితమయ్యింది. ఆ అనురాగం దినదినాభివృద్ధి చెందింది. ఆ అనురాగాన్ని గమనించిన నాకు మనసులో అభిలాష ఏర్పడింది. భోజనాది సేవల విషయంలో దమయంతి నా మిత్రుడి కన్నా నా పట్ల కొంచెం విశేషాధారం కనపరిచింది. స్నానానికి అతడికి చన్నీళ్లు తోడితే నాకు వేడి నీళ్లు ఇచ్చేది. పెరుగు నాకు వడ్డిస్తే మజ్జిగ అతడికి పోసేది. పడక మీద నాకు రోజు పరిశుభ్రమైన దుప్పటి పరిచేది. అతడికి అలా ఏర్పరిచేది కాదు. నా వైపు ప్రేమగా చూసేది. పర్వతుణ్ణి అలా చూసేది కాదు. ఇవన్నీ పర్వతుడు గమనించాడు. ఏమిటబ్బా ఇది అని ఆశ్చర్యపోయాడు. రహస్యంగా నన్ను అడిగాడు. ఏమిటి కదా, నిజం చెప్పు. ఈవిడ వ్యవహారం చూస్తుంటే నాకేదో అనుమానంగా ఉంది. నిన్ను ప్రేమిస్తున్నట్టుంది, పతిగా వరిస్తున్నట్టుంది. నీకు అలాంటి అభిలాషే ఉన్నట్లు తోస్తుంది. లక్షణాలు అలాగే ఉన్నాయి. మరి అంతా గమనిస్తున్నాను. నీ చూపులు, నీ ముఖ వికరాలు అదే చెబుతున్నాయి. అబద్ధాలాడకు, నిజం చెప్పు. మనం చేసుకున్న ఒప్పందం గుర్తు తెచ్చుకో అని నిలదీశాడు. నాకు చచ్చేంత సిగ్గు వచ్చి పడింది. చెప్పక తప్పదు కదా. చెప్పేశాను. పర్వత, ఈ విశాలాక్షి నన్ను పతిగా వరించింది. నాకు ఈమెపై అలాంటి భావమే ఏర్పడింది అన్నాను. నసుగుతూ పర్వతుడికి కోపం వచ్చింది.
దిక్ దిక్ అన్నాడు. ఆవేళ అలా ప్రతిజ్ఞ చేశావు, ఈవేళ ఇలా వంచావు. ఇది మిత్రదోహం కనుక నీకు వానరముఖం ప్రాప్తించుగాక అని శపించాడు. నాకు కోపం వచ్చింది, నిగ్రహించుకోలేకపోయాను. మేనల్లుడనే బంధుత్వాన్ని కూడా మర్చిపోయాను. శపించాను. స్వల్పాపరాధానికి నన్ను శపించావు కనుక నీకింక స్వర్గంలో చోటు లేదు. మర్త్యలోకంలోనే నీ నివాసనం పో అని ప్రతిశాపం విసిరాను. పర్వతుడు విమనస్కుడై వెళ్ళిపోయాడు. నాకు కోతిముఖం వచ్చేసింది. నా వీణానాదానికి సమ్మోహితురాలైన దమయంతి ఈ వానర ముఖంలో ఉన్న నన్ను చూసింది. కలవలపడినట్టు కనిపించింది. జన్మేజయ, నారదుడు చెబుతుండగా వింటున్న నాకు కుతూహలం పెరిగింది. తరువాత ఏమి జరిగింది? పర్వతుడు నువ్వు శాప విమోచనం ఎలా పొందారు? దమయంతి సంగతి ఏమిటి? వివరంగా చెప్పమని త్వరపెట్టాను. నారదుడు కొనసాగించాడు. వ్యాసర్షి, మాయా విలాసం ఏమి చెప్పమంటావు? అలిగి పర్వతుడు అలా వెళ్ళిపోతే నేనెంతగా దుఃఖించానో ఆ భగవంతుడికి ఎరుక. రాకుమారి దమయంతి యథాపూర్వకంగా నాకు మళ్ళీ సేవలు చేయనారంభించింది. నేను రాజగృహంలోనే ఉండిపోయాను. ఈ శాపమేమిటో, ఈ వానర ముఖమేమిటో అని అనుక్షణము దిగులు చెందాను. రేపు ఏమి జరుగుతుందో అని భయపడ్డాను. సంజయ మహారాజు గారు కూతురికి వివాహం సంకల్పించారు. కించిత్రటకటి తయైవైన అయింది. తగిన వరుణ్ణి అన్వేషించమని మంత్రులకు పురమాయించాడు. కుల, రూప, ఔద్ధర్యాది సద్గుణాలు కలిగిన మహావీరుణ్ణి చూడమన్నాడు. మంత్రులన్నారు కదా, మహారాజా, యోగ్యులైన రాకుమారులు చాలామంది ఉన్నా వారిలో దమయంతి దేవి ఎవరిని ఇష్టపడుతుందో తెలుసుకోండి. అతడిని పిలిచి హస్యస్వర ధన సంయుతంగా వివాహం జరిపిద్దామని. తండ్రి చేస్తున్న వివాహ ప్రయత్నాలు దమయంతికి తెలిసాయి. రహస్యంగా ధాత్రిని పిలిచి తన అభిప్రాయం తెలియజేసింది. ఆ వృద్ధురాలు వెళ్ళి రాజుగారి చెవిన వేసింది. మహారాజా, దమయంతి నాతో చెప్పింది, నీకు చెప్పమంది. మహతీ వీణావాదన నిపుడైన ఈ మేధావి నారదుడిని వరించానంది. అతడికే ఇచ్చి వివాహం జరిపించమంది. మరింకెవరిని పతిగా అంగీకరించను అంది. నక్రతి మింగిల రహితము, క్షార గుణ విరహితము, సంపూర్ణము, రసాత్కము అయిన నాద సింధువుల్లో మునిగిపోయాను కనుక అతడే నా ప్రియుడు, అతడే నా వరుడు అని స్పష్టం చేసింది. దాత్రి చెప్పిన మాటలతో దమయంతి అభిప్రాయాన్ని గ్రహించిన సంజయుడు తన పట్టమహిషి కైకేయితో సంప్రదించాడు. కైకేయి, దాత్రి మాటలు విన్నావు కదా, మన అమ్మాయి నారదుణ్ణి వరించిందంట. అతడు ముని. ఇప్పుడు కోతి ముఖం ఎంత అందంగా ఉందో చూడు. దమయంతికి బుద్ధి ఉందంటావా? ఈ కురూపికి, ఈ భిక్షువుకి ఇచ్చి వివాహం చేయనా? అసంభవం. నువ్వు అమ్మాయితో మాట్లాడు, బుద్ధి మరల్చు అని ఆజ్ఞాపించి వెళ్ళాడు. కైకేయి దమయంతిని తన మందిరానికి పిలిపించుకుంది. ఏకాంతంలో ప్రబోధించింది. అమ్మాయి, నీ అందానికి ఈ వానరాష్ట్రుడు భర్త చూసేవాళ్ళు ఏమనుకుంటారు? పరిహసించరు? పైగా అతడు నిర్ధనుడు, భిక్షు జీవనం, వారి పంచను వీరి పంచను జీవితం గడుపుతున్నాడు. నువ్వేదో చాలా తెలివైన దానిని అనుకున్నాను, చదువుకున్నావు కదా అనుకున్నాను. చివరికి ఇదా నీ నిర్ణయం? ఒక భిక్షుకుడిని చూసి మోహపడ్డావా? నువ్వేమో పూల తీగల సుకుమారివి, అతడేమో వంటి నిండా బూడిద పులుముకునే మొరట మనిషి. సుగంధ ద్రవ్యాలు అస్సలు వాడనే కూడని మునివృత్తి. మీ ఇద్దరికి ఎలా కుదురుతుంది చెప్పు? ఆ కురూపితో సంసారం ఎలా చేస్తావు? ప్రేమ ఎలా పుడుతుంది? అనవసరంగా మొండితనానికి పోవద్దు. చక్కని రాకుమారుణ్ణి చూసి వివాహం జరిపిస్తాం, చేసుకో. ఇప్పటికే మీ నాన్న చాలా బాధపడరు మరి? కోమలమైన మాలతీలత
తుమ్మ చెట్టుకి అల్లుకుంటే చూసిన వాళ్ళు మనసు చివుక్కుమనదా? ఎంత మూర్ఖుడైనా తాంబూలాన్ని దాసేరుగుడికి ఇందా తిను అని అందిస్తాడా? ఆ వానరముకుడి పక్కన నువ్వు నిలబడితే అబ్బా, అసలు ఆ దృశ్యాన్ని ఊహించుకోలేకపోతున్నాను. ఎంత అసహ్యంగా ఉంటుందో. కన్నవాళ్ళ గుండెలు మండిపోవు. పోనీ అంటే ఇదేదో ఒక పూటతోనో ఒక రోజుతోనో తీరిపోయేదా? కాదయే. వివాహం అంటే 100 ఏళ్ల బంధం. ప్రాణాలు గుట్టుకు మనేంత వరకు కట్టుకున్న వాడితోనే కాలం గడపాల్సింది. ఎలా గడుపుతావు? ఈ సంగతి ఆలోచించావా? తల్లి ఎంత చెప్పినా దమయంతి వినిపించుకోలేదు. తన నిశ్చయాన్ని మార్చుకోలేదు. ఇంకా స్పష్టంగా తన అభిప్రాయం చెప్పింది. అమ్మ, ధనము, రూపము, అందమైన ముఖము ఇవి ఉండి ఏమి లాభం? మనిషి మూర్ఖుడయ్యాక. రసమార్గం తెలియని మనిషికి రాజ్యం ఉండి ఏమి ప్రయోజనం? నాదమాధుర్యాన్ని ఆస్వాదిస్తూ అరణ్యాలలో హాయిగా సంచరించే హరిణీ బృందాల బ్రతుకు ధన్యం. అవి ఆ మాధుర్యానికి వివసలై మూర్ఖ మానవుల చేతికి చిక్కి ప్రాణాలు విడిచిపెడుతున్నాయి. నారదుడు సప్త స్వరాత్మకమైన సంగీత విద్యకు నిధి. అందులో అతడికి సాటి వచ్చేవాడు ముల్లోకాలలోనూ లేడు, ఒక్క శివుడు తప్ప. ఇలాంటి విద్వాంసుడిని వదులుకొని ఒక మూర్ఖుడితో కాపురం చేయడం క్షణక్షణం మరణం. ధనము, రూపము ఉన్న గుణం లేకపోతే అతడిని పర్యటించవలసిందే. గర్వగరిష్ఠులైన రాకుమారులతో మైత్రి అంటేనే నాకు అసహ్యం. అంతకంటే గుణగరిష్ఠుడైన భిక్షువుతో చెలిమి నాకు ఇష్టం. ఇతడు సర్వజ్ఞుడు. సంగీతంలో గ్రామ మార్షనభేదాలను కూలంకషంగా ఎరిగినవాడు. దర్బులుడైన 8 రసాలు తెలిసినవాడు. ఇటువంటి వరుడు దొరకడమే ఒక అదృష్టం. గంగా సరస్వతి నదులు ఎలా కైలాసానికి తీసుకువెళతాయో అలాగే సర్వజ్ఞాన విశారదుడైన ఈ నారదుడు నన్ను తీసుకువెళ్తాడు. స్వర ప్రమాణాలు తెలిసినవాడు. మానవుడైన దేవత కింద లెక్క. సప్తస్వరాలు తెలియనివాడు ఇంద్రుడైన పశువుతో సమానం. సంగీతంలో మూర్ఛనలను తాన మార్గాలను ఆలకించి ఆనందించని వాడే నిజమైన పశువు. హరిణాలు పశువులు కానే కావు. చెవులు లేకపోయినా నాదాన్ని విని పరవశిస్తున్న సర్పం చెవులుండి సంగీతాన్ని ఆస్వాదించలేని మానవుల కన్నా ఉత్తమోత్తమం. ఏమీ తెలియకపోయినా పాటలు వింటూ కేరింతలు కొడుతూ పసిబాలుడు ఏళ్ళు వచ్చిన వాళ్ళకన్నా వీడు నయం కదూ. ఎందుకొచ్చిన పెద్దరికాలు? అమ్మ, తండ్రి గారికి తెలియదంటావా నారదుడి గొప్పదనం? ముల్లోకాలలోనూ నారదుడికి సాటి వచ్చే గాయకుడు లేడంటే లేడు. నేను వారించాను. సేవా సమయాలలో గానానికి, గుణాలకు ముగ్ధురాలినయ్యాను. మనసిచ్చాను. నిన్న మొన్నటిదో ఏదో శాపం కారణంగా వానర ముకుడయ్యాడే కానీ అంతకు ముందంతా అందగాడే. ఈవేళ ముఖం మారితే వచ్చిన నష్టమేమీ లేదు. మనసులో రవ్వంత కలత చెందానే తప్ప నా అనురాగంలోనూ నా నిశ్చయంలోనూ మార్పు లేదు. ఏమీ గుర్రపు ముఖాల కిన్నెరలు అందరికీ నచ్చడం లేదు. తమ గాన విద్యా ప్రావీణ్యంతో ఆకర్షిస్తున్న వారు చేస్తూ ఉన్నారు కదా. ముఖం ఎలా ఉంటే ఏమిటమ్మా, గుణం ముఖ్యం, విద్య ముఖ్యం. అందుచేత నాన్నగారితో చెప్పు, నారదుడికిచ్చి వివాహం జరిపించమను. దమయంతి ఇంత ఖచ్చితంగా తన నిశ్చయాన్ని తెలియజేస్తే మహారాణి మారు మాట్లాడలేక యథాతథంగా తన భర్తకు విన్నపించింది. మునిని మనసారా వరించింది కనుక అతడికే ఇచ్చి వివాహం చేయడం సమంజసమని తన అభిప్రాయాన్ని వెల్లడించింది. సంజయుడు అంగీకరించాడు. ఒక శుభముహూర్తాన నాకు దమయంతికి మహావైభవంగా ద్వివాహం జరిపించాడు. వ్యాసమహర్షి, దమయంతి నా వానర ముఖాన్ని చూసి ఏనాడు మదనపడలేదు గాని సేవలు చేయడానికి ఆమె సమీపించున్నప్పుడల్లా
నాలో నాకు ఏదో తెలియని దుఃఖం పొంగి వచ్చేది. అలాగే రోజులు దొర్లుతున్నాయి. ఇలా ఉండగా ఒకనాడు ఎక్కడి నుంచో పర్వతుడు హఠాత్తుగా ఊడిపడ్డాడు. తీర్థయాత్రలు చేస్తూ నన్ను చూడటానికి వచ్చాను అన్నాడు. నేను ఎంతో ఆదరించి పూజించాను. ఆసనం సమర్పించాను. దానిమీద కూర్చొని నా ముఖం చూస్తూ అలవలా విలిపించాడు. కొంతసేపటికి తేరుకొని, మామయ్య, ఆవేళ కోపం పట్టలేక నిన్ను శపించాను. దానికి ఇప్పుడు నిష్కృతి చేస్తాను. రాకుమారుని చూస్తుంటే జాలి కలుగుతుంది. తీర్థయాత్రలు చేసి సంపాదించిన పుణ్యంతో శాప ప్రక్షాళనం చేస్తున్నాను. నీ ముఖం మళ్ళీ యథాపూర్వకంగా అలరారుగాక అని శాప విమోచనం అనుగ్రహించాడు. మేనల్లుడు సౌజన్యానికి నేను ముగ్ధుని అయ్యాను. నేనిచ్చిన శాపము అలాగే మరలించాను. యథాపూర్వకంగా స్వర్గలోక సంచారం సిద్ధించుగాక అన్నాను. ఆ క్షణంలోనే నాకు మామూలు ముఖం వచ్చేసింది. రాజదంపతులు దమయంతి ఎంతగానో సంతోషించారు. ధనక కనక వస్తువాహనాలు పారిపరహంగా సమర్పించి సంబరపడ్డారు. సత్యవతీనందన, ఇన్ని అవస్థలు పడ్డాను నేను. ఇదంతా కేవలం మాయాశక్తి. మాయావృతమైన ఈ అసత్య సంసారంలో సుఖపడుతున్నాను అన్నా. ప్రాణి నాకింతవరకు కనిపించలేదు. ఇక ముందు కనిపించే ఆశ లేదు. కామక్రోధాదులు, అహంకారము, మహాబలీయనము, వాటిని జయించిన వాడు ఈ సృష్టిలోనే లేడు. సత్వ రజస్త మోగుణలే జీవుడికి శరీరధారణ కారణాలు. మరొక విడ్డూరం చెబుతాను విను. ఒకప్పుడు మహావిష్ణువుతో కలిసి అరణ్యాలలో పర్యటిస్తున్నాను. హాస్య వినోదాలతో కాలక్షేపం చేస్తూ చటుక్కున నేను స్త్రీగా మారిపోయాను. రాజపత్నిని అయ్యాను. ఎందరెందరో పుత్రుల్ని ప్రసవించాను. ఈ మాయా బల విమోహం విన్నావా ఎప్పుడన్నా? జన్మేజయ, ఈ ప్రశ్నకు నేను నిజంగా నివ్వెరపోయాను. ఇదేమిటి వింత? పురుషుడవు రాజపత్నివి కావడం ఏమిటి? మగ బిడ్డలను కనడమేమిటి? చాలా విడ్డూరంగా ఉందే. ఈ మాయతత్వాన్ని సమగ్రంగా తెలియజెప్పమన్నాను. నారదుడు చెప్పాడు. సాత్యవతేయ, నీకేమిటి? నాకే విడ్డూరమైన సంగతి ఇది. బ్రహ్మాది స్తంభ పర్యంతం ఈ జగత్తు అంతా మాయామోహిత మనడానికి ఇదొక దృష్టాంతం. వివరిస్తున్నాను, చెవులు ఇటుపడేయి.